హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేరళ జానపద కథల్లో 61వ కథని మనం చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు 'కిలిరూర్ పునెన్మెల్లి భగవతి కథ'. పూర్వకాలంలో కొట్టాయాన్ని తెక్కంకూరు రాజవంశస్థులు పరిపాలిస్తూ ఉండేవారనమాట. ఈ తెక్కంకూరు రాజుగారి అనుమతితో కిలిరూరు అనే గ్రామంలో ఆ ప్రజలందరూ కలిసి ఒక గుడి కట్టడానికి నిర్ణయం చేస్తారు. ఆ గుడి ఎవరి గుడి అంటే ధర్మశాస్త్ర గుడి. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి వారి గుడి అనమాట. ఈ గుడిని ఆ కిలిరూర్ అనే ఊళ్ళో ఉన్న కొండ మీద కడతారనమాట. గుడి కట్టడం పూర్తవుతుంది. అప్పుడు ఆ కిలిరూరుకి పక్కనే ఉన్న తిరువరపుర అనే గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఒక తంత్రి గారు ఉంటారు. తంత్రి అంటే మెయిన్ పూజారనమాట. విగ్రహ ప్రతిష్టాపన దానికి ముహూర్తాన్ని పెట్టమని తిరువరప్పు దేవాలయం తంత్రిని కోరతారు. ఆ రకంగానే దానికి ముహూర్తం కూడా పెడతారు. గ్రామ పెద్దలైన పిల్లియిల్ మీనన్ను మరియు వట్టి కురంగల్ కైమార్, అంటే మనం మీనన్ను కైమార్ అని చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి కొట్టాయం రాజుగారిని ఆహ్వానిస్తారు. అంతేకాకుండా రాజుగారిని ఒక 2 రోజుల ముందే రండి అని చెప్పేసి చెప్తారు. రాజుగారు అలాగే అని చెప్తారు. తర్వాత ఆ ముహూర్తం రానే వస్తుంది. రాజుగారు అన్న ప్రకారం ఒకరోజు ముందుగా వచ్చి ఆ గ్రామ పెద్దలైన మీనన్ను, కైమారు వాళ్ళిళ్ళలో విడిది చేస్తారనమాట. ఈలోపు ఏం జరుగుతుందంటే ఆ కిలిరూరు అనే గ్రామంలో కొత్తాయమ్మ అనే ఒక మహిళ ఉంటుంది. ఆమెకు ఒక గురువుగారు మంత్రోపదేశం చేస్తారు. అంచేత ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఆవిడ 108 సార్లు జపం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి తన కుమార్తె అయిన కాత్యాయని అనే పిల్లని వెంట పెట్టుకొని నదీ స్నానానికి వెళ్తుంది. కేరళలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న నదులుంటాయి. అంచేత ప్రతి గ్రామస్తులు కూడా నదిలోకెళ్ళి స్నానం చేస్తాం వాళ్ళకి ఆనవాయితీగా ఉంటుంది. ఆ రోజు ఆ కిలిరూరు ఊళ్ళో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తెల్లవారుజామున లేచి నదీ స్నానానికి వెళ్దామని చెప్పి తన కూతురైన కాత్యాయనిని నిద్రలేపుతుంది. కాత్యాయని బద్ధకంగా తల్లితో ఏమంటుందంటే, "నేను ఇంకొంచెం సేపు నిద్రపోతాను. నువ్వు వెళ్ళిరా, నేను వెనకాల వస్తాలే" అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి ఆ తల్లి బయలుదేరి వెళ్తుంది. నదీ స్నానం చేసి ఈ 108 సార్లు చేయవలసిన మంత్రజపాన్ని చేస్తూ ఉండగా నదికి అవతల వైపు నుంచి ఒక యువతి నడుచుకుంటూ రావటం ఆ చీకట్లో అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కొత్తాయమ్మకి. అప్పుడు కొత్తాయమ్మ, "ఎవరది? ఇటొచ్చేది కాత్యాయనియేనా?" అని అంటుంది. అవతల నుంచి సమాధానం వస్తుంది. "అవునమ్మా, నేను కాత్యాయనినే" అని సమాధానం వస్తుంది. "ఏంటి? నది అవతల వైపుకి ఎందుకెళ్ళావు ఇంత చీకట్లో?" అని చెప్పేసి అంటుంది కొత్తాయమ్మ. అప్పుడు కాత్యాయని అంటుందనమాట, "నా పేరు కాత్యాయనే కానీ నేను నీ కుమార్తె అయిన కాత్యాయనిని కాదు" అని అనగానే కొత్తాయమ్మ కొంచెం కళ్ళు నులువుకొని మసకగా కనిపించిన ఆ చీకట్లో ఆ వచ్చిన వ్యక్తిని పరిశీలిస్తుంది. ఆమె యొక్క అందం, ఆమె చెవులకు పెట్టుకున్న లోలకులు, అట్లాగే ఆమె మెడలో ధరించిన పలక్కి మోతిరం అంటే పలకసర్లు అంటాం గదా! ఆ పలకసర్లు, ఆమె కట్టుకున్న పట్టు చీర, తలలో పువ్వులు అన్నీ కూడా చాలా గొప్పగా అలంకరించి చాలా అందమైన స్త్రీగా కనిపిస్తుంది కొత్తాయమ్మకి. ఆ స్త్రీని కొత్తాయమ్మ పలకరిస్తుంది. ఏమనంటే, "మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?" అంటే ఆ దేవత ఏమని చెప్తుందంటే, "నేను తూర్పు వైపు నుంచి వస్తున్నాను. ఇక్కడ కొండ మీద కొత్తగా ఒక దేవాలయాన్ని నిర్మించారంట కదా! అందులో ఉందామని నేను అనుకుంటున్నాను" అని చెప్తుంది. అప్పుడు కొత్తాయమ్మ ఏమంటుందంటే, "ఆ గుడి ధర్మశాస్త్ర కోసం కట్టించారు. అంచేత నీకు అక్కడ ఎట్లాగా కుదురుతుంది ఉండటానికి" అని చెప్తుంది. అప్పుడు దేవత ఏమని చెప్తుందంటే,
మేము తూర్పు వైపు నుండి 7 వచ్చాము. 6 స్థిరపడ్డారు. ఏడవ దాన్నయిన నాకు ఎక్కడా ఉండటానికి చోటు దొరకడం లేదు. నేనిక్కడ గుడి ఖాళీగా ఉందని తెలిసి ఇక్కడికి వస్తున్నాను. ఇంకా ఇక్కడనే ఉంటాను అని జెప్పేసి చెప్తుంది. అంతేగాకుండా మీ తమ్ముడైన పులియంబెల్లి మీనంతో రాజుగారికి కౌరు పెట్టు. శాస్తాకి ఇంకో ఆలయం కట్టించమని చెప్పు. నువ్వు నీకున్న దైవ బలంతో నన్ను మనిషి రూపంతో చూడగలిగావు. ఇక నుండి కిలురూరు గ్రామంలో కాత్యాయిని అనే పేరు ఆడపిల్లలెవ్వరికీ కూడా పెట్టకూడదు. అంతేకాకుండా పలక్క మోతిరం. పలక్క మోతిరం అంటే పలక సరులు స్త్రీలు మెడలో ధరించే ఒక ఆభరణం. నెక్లెస్ అనమాట. మనిద్దరం కలిసిన విషయాన్ని కూడా నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని ఒక షరతు విధిస్తుంది ఆ దేవత. కొత్తాయమ్మ నోట మాట రాకుండా అలాగే నిశ్చేష్టురాలై నిల్చుండిపోతుంది. అంతలోకి అక్కడికి కన్నియన్ పెరంబల్ కన్నియార్ అనే ఒక జ్యోతిష్కుడు వస్తాడు. అతను అప్పుడు దాకా అక్కడ ఉన్న చెట్టు వెనకాల నిలబడి బయటకు వస్తాడు. మీరిద్దరూ మాట్లాడుకున్నంతా నేను విన్నాను అని చెప్తాడు. అప్పుడు అమ్మవారు అతనితో ఏమంటుందంటే, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్పావంటే నీకు పుట్టే పిల్లవాడు కుంటివాడు లేదా మూగవాడు అయిపోతాడు అని హెచ్చరిస్తుంది. అమ్మవారు నీవు కొండ మీదకు వచ్చి చూడు, నీకు నేను అక్కడ కనపడతాను అని చెప్పి కొత్తాయమ్మతో చెప్తుంది. కొత్తాయమ్మ తన స్నానం జపం తొందరగా ముగించేసుకుని సూర్యోదయం అయ్యేటప్పటికి ఇంటికి చేరుకుంటుంది. అక్కడ తన తమ్ముడు కోచియప్పన్నుకి మొత్తం విషయం చెప్పి వెంటనే వెళ్ళి గ్రామ పెద్దలైన మేనన్‌కి, కైమాల్‌కి ఈ విషయం చెప్పి రాజుగారికి కూడా తెలియజేయమని చెప్పేసి చెప్తుందనమాట. ఎందుకంటే తెక్కంకూరు రాజుగారు కిలురూరు వచ్చి విడిది చేసున్నాడు కాబట్టి రాజుగారికి కూడా చెప్పమని చెప్తుందనమాట. అప్పుడు కోచియప్పన్ను వెళ్ళి గ్రామ పెద్దలకి, రాజుగారికి అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తాడు. రాజుగారు కూడా నమ్ముతాడు. ఎందుకంటే కోతయ్యమ్మ చాలా గొప్ప భక్తురాలు. ఆమె అబద్ధం చెప్పదు గదా! అంచేత ఎందుకైనా మంచిది ఒకసారి దీన్ని కన్నియన్ని పిలిపించి పరిశీలిద్దామని జెప్పేసి చెప్తాడు. కన్నియన్ అంటే జ్యోతిష్యం చెప్పే అతననమాట. అతను జ్యోతిష్కం చూసి చెప్పమంటే అతను లెక్కలు కట్టి చెప్తాడు. అమ్మవారు ఇప్పటికే వచ్చి గుళ్ళో కూర్చుంది. కావాలంటే మీరెళ్లి చూడండి అని చెప్పేసి చెప్తారు. చెప్తే అందరూ కొండ మీదున్న గుడి దగ్గరికి వెళతారు. అందరితో పాటు కొత్తాయమ్మ కూడా వెళ్తుంది. కొత్తాయమ్మకు మాత్రం అమ్మవారు గర్భగుడిలో ఉన్న పీఠం మీద కూర్చొని విశ్వరూపంలో దర్శనమిస్తుంది. కొందరికి కనపడదు. కనపడకపోతే అందరూ కూడా కొత్తాయమ్మ చెయ్యి పట్టుకొని చూడమని చెప్తారు. చూసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు విశ్వరూప దర్శనం కలుగుతుంది. అలా ఆ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మవారి దర్శనం ఇచ్చిన తర్వాత కొంతసేపటికి అంతర్ధానం అయిపోతుందనమాట. విగ్రహ ప్రతిష్టాపనకి తంత్రి గారు వస్తాడు. ఎందుకంటే ఆ రోజు విగ్రహాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి కదా! అయితే గ్రామ పెద్దలైన మీనన్ను అతనికి చెప్తాడనమాట. ఈరోజు కుదరదు. ఈ గుళ్ళో అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగిపోయింది. ఆవిడే వచ్చి ఆ పీఠం మీద కూర్చుంది. అంచేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది లేదు. మీరెళ్ళిపోవచ్చు. మళ్ళా పిలుస్తాము. కొత్త గుడిని శాస్త్రాకి కట్టిన తర్వాత అని చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగకుండా ఆగిపోయింది గదా! అమ్మవారైతే చూసినోళ్ళకి కనపడింది గానీ, ఆ పీఠం ఖాళీగానే ఉంది. అంచేత ఆ రోజు రాత్రి కొత్తయమ్మకు అమ్మవారు కలలో కనిపిస్తుంది. కలలో కనిపించి చెప్తుందనమాట. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వాయిదా వేయకండి. ఎందుకంటే విగ్రహం లేదనే చింత మీకు అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు నదిలో స్నానం చేసే ప్రదేశానికి పశ్చిమంగా ఒక మడుగుంటుంది.
ఆ మడుగు లోపల అమ్మవారిది ఒక ఆకుపచ్చ రంగు విగ్రహం ఉంటుంది. మీకు గుర్తుగా అక్కడ పాలక్కాయలు నీటి మీద తేలుతూ ఉంటాయి. అక్కడ వెతకండి అని చెప్తుంది కలలో పార్వతీ అమ్మవారు కొత్తాయమ్మకి. కొత్తాయమ్మకి వెంటనే మెలకువ వచ్చి చూస్తుంది. కానీ ఆమెకి ఎవ్వరూ కనపడరు. మర్నాడు ఉదయం తన తమ్ముడైన కోచియప్పనికి ఈ విషయం చెప్తుంది. అతను వెళ్ళి గ్రామ పెద్దలైన మీనన్‌కి వాళ్ళకి చెప్తాడు. రాజుగారికి కూడా చెప్తాడు. చిన్న నావ వేసుకొని రాజుగారు పంపించిన గజ ఈతగాళ్ళు ఆ విగ్రహాన్ని వెతకడానికి వస్తారు. అలా వెతికితే వాళ్ళకి అమ్మవారి యొక్క ఆకుపచ్చ రంగు రాతి విగ్రహం దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి కొండ మీద ఉన్న గుడిలో సంప్రోక్షణ చేసిన తరువాత ప్రతిష్టాపన చేస్తారనమాట. ఆ తర్వాత పక్కనే ఇంకో గుడి కట్టించి అందులో శాస్తా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి రాజుగారికి అమ్మవారు కల్లోకి వచ్చి కనిపిస్తుందనమాట. కోతాయమ్మకి ఏమన్నా సాయం చేయండి. నాకు సంతృప్తి లేదు. ఎందుకంటే ఆవిడి నా భక్తురాలు అని జెప్పేసి చెప్తుంది. అప్పుడు పిలయల్ మీనన్‌కి అంటే గ్రామ పెద్దయిన మీనన్‌కి కూడా అటువంటి కలే వస్తుంది. మర్నాడు ఉదయం మీనన్ను రాజుగారి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కల గురించి చెప్తాడు. అప్పుడు రాజుగారు కూడా తనకు కూడా అటువంటి కలే వచ్చిందని చెప్తాడు. వెంటనే జ్యోతిష్కుడైన కనియన్ అనే అతనికి కబురు చేస్తారు. రాజుగారు అతను వచ్చి జ్యోతిష్కం లెక్కలు కట్టి అమ్మవారు సంతోషంగా లేరు. అమ్మవారు చెప్పినట్లుగా చేయండి అని చెప్తాడు. అప్పుడు రాజుగారు కోతయమ్మకి కొన్ని వరి పండే భూముల్ని దానంగా ఇస్తాడనమాట. వాటినే కోతాడి నిలం అని అంటారు. అర్థం ఏంటంటే కొత్తాయమ్మకి ఇచ్చిన భూములు అని అర్థం. వాళ్ళ వారసులు ఆ తర్వాత అమ్మేసుకున్నా కూడా ఈనాటికి కూడా ఆ భూములకి కోతాడి నిలయం భూములనే పేరు అలానే కొనసాగుతుంది చరిత్రలో. రాజుగారు జ్యోతిష్కుడైనటువంటి కనియన్ పిరంబిల్ కన్నియన్‌కి కూడా కొన్ని భూముల్ని దానం చేయడమే కాకుండా అతనికి మెచెరే అనే బిరుదుని కూడా ప్రదానం చేస్తాడు. ఈ జ్యోతిష్కుడైన కనియన్ను అమ్మవారు చెప్పినా కూడా వినకుండా ఒకసారి అమ్మవారు కనిపించిన రహస్యాన్ని తన భార్యకి చెప్తాడు. దాని పర్యవసానంగా అమ్మవారు శాపం ప్రకారం అతని భార్యకి మగపిల్లలు కుంటి లేదా మోగతో జన్మిస్తారనమాట. ఈ టెక్కంకూరు సంస్థానం ఏదైతే ఉందో అది కాలక్రమంగా కనుమరుగైపోయి ట్రెవంకూరు రాజ్యంలో కలిసిపోయింది. ఈ కునెన్మెల్ అమ్మవారి దేవాలయం కూడా ట్రెవంకూరు రాజుల పరమైపోతుందనమాట. ప్రజలు ఈనాటికి కూడా అమ్మవారిని తమ భద్రదేవతగా అంటే తమల్ని రక్షించే దేవతగా కొలుస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ గ్రామంలో తమ పిల్లలకి కాత్యాయని అనే పేరు పెట్టుకోరు. అలాగే పలకసరుల్ని చేయించుకొని అలంకరించుకోరు. కాత్యాయని అనే పేరు కలిగిన స్త్రీలెవరైనా ఆ ఊరికి కాపురానికి వచ్చినట్లయితే, వాళ్ళు ఆ ఊళ్ళో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ అక్కడ ఉండరు. ఆ ఊరు నుండి వెళ్ళిపోతారు. అమ్మవారి మహిమలకి ఇప్పుడు కొన్ని నిదర్శనాలు కూడా మనం చెప్పుకుందాం. కిలురూరు కొండల దగ్గరలో ఉన్న ఒక ఊరు నుండి ఒకసారి ఒక నాయర్ కుటుంబం ఒక చిన్న పాపని అన్నప్రాసనకి తీసుకొస్తారు. కార్యక్రమం అంతా నడిపిస్తూ ఉంటే మధ్యలో ఆ చంటి పాప ఒక్కసారిగా తన తండ్రి ఒళ్ళో స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే జ్యోతిష్కుడిని పిలిపిస్తారు. పిలిపిస్తే అతను వచ్చి చెప్తాడనమాట. ఏమీ లేదు. పాప మెడలో పలకసర్లు అనే నగను వేశారు. ఆ నగను తీసివేయండి. ఆవిడి మామూలుగా అయిపోతుందని చెప్తాడు. ఆ రకంగానే జరుగుతుందనమాట. ఇంకో కథ, ఇంకో నిదర్శనాన్ని గురించి కూడా మనం చెప్పుకుందాము. వల్సం అనే ఒక మిఠాయిని ప్రసాదంగా పంచిపెడతారు. ఒకరోజు ఏమవుతుందంటే, ఆ ఊర్లో గుళ్ళో పనిచేసే తంత్రి గారుంటారు.
తంత్రి గారు ఉపాసంలో ఉంటే సాయంత్రం అతనికి ఫలాహారం చేయమని జెప్పేసి పూజారి ఈ గుడి వంటశాలలో వంట అతనికి చెప్తాడనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి అతనేం జేస్తాడంటే బెల్లం, బియ్యపు పిండి, కొబ్బరి ఇయన్నీ కలిపి చక్కటి ఒక పాయసం లాంటిది తయారు జేస్తాడు. దాన్ని వల్సం అంటారు ఆ మిఠాయిని. అప్పుడు ఆ మిఠాయిని తినమని జెప్పేసి ఇతనికి పెడతారు. పెట్టే ముందు అతనికి చెప్తే అతనేమంటాడంటే, "ఈ మిఠాయిని తీసుకెళ్ళి ముందు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుతాము. అమ్మవారి గుడే కాబట్టి, ఆ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా అప్పుడు మనం స్వీకరిద్దాము" అని జెప్పేసి ఆ తంత్రికి చెప్తాడు. అన్న ప్రకారం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత తిని పడుకుంటాడు ఆ తంత్రి గారు. రాత్రికి తంత్రి గారికి అమ్మవారి కల్లోకొచ్చి, "నీవు తయారు చేయించిన వలసం చాలా బావుంది. దాన్ని ప్రతిరోజు తయారు చేయించి నా భక్తులకి ప్రసాదంగా పెట్టించండి" అని చెప్పేసి కలలో చెప్తుంది. అదే విషయాన్ని మర్నాడు ఉదయం లేచిన తర్వాత పూజా కార్యక్రమాల సమయంలో ఆ గ్రామ పెద్దలు, ఆ గుడి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని ఆ తంత్రి గారు చెప్తారు. ఆ తంత్రి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటినుంచి ఆ విధంగా ఆ గుళ్ళో వలసం మిఠాయిని తయారు చేయించి భక్తులకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఇంకో కథ, ఇంకో నిదర్శనం. వైకత్తు సంధ్యవేళ అంటే సంధ్యవేళ పూజ. ముఖ్యంగా అమ్మవారి గుళ్ళలో సంధ్యవేళ జరిపే పూజని సంధ్య పూజ అని జెప్పేసి అంటారనమాట. దాంట్లో ఈ వలసంని తయారు జేయించి కొట్టాయం నుండి వైక్కన్‌కి పడవలో తీసుకువెళ్తారు. దారిలో ఈ కులురూరు కనిన్మిల్ భగవతి ఆలయం దగ్గర వచ్చేటప్పటికి అక్కడ ఆగి అందులోంచి కొంత ప్రసాదాన్ని తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తీసుకువెళ్తారు. కానీ అలా జరుగుతూ ఉండగా కొన్నాళ్ళకి ఆ కార్యక్రమాన్ని రద్దు జేస్తారు నిర్వాహకులు. ఎందుకని రద్దు చేశారంటే, కొట్టాయం నుంచి వైకం తీసుకువెళ్ళే మధ్యలో పడవను ఆపి, ఈ నైవేద్యం పెట్టి, ఇయన్నీ కూడా చాలా సమయం ఎక్కువ పడుతుంది. అంచేత దాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. అలా తీర్మానించిన కొన్నాళ్ళకి వాళ్ళకి కొన్ని దుశ్శకునాలు వాళ్ళ ఊళ్ళో గోచరిస్తాయి. అప్పుడు ఇది అమ్మవారికి చేసిన అపచారంగా భావించి వాళ్ళేం జేస్తారంటే, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారనమాట. ఇంకో కథ ఏంటంటే, ఒకసారి ఒక రెవెన్యూ అధికారి ఈ వల్సం అనే మిఠాయి దాన్ని చిరక్కిలాడ అని చెప్పేసి అంటారు. పంచిపెట్టకుండా పూజ చేయించి దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటే అమ్మవారికి కోపమొస్తుంది. అతను వెళ్ళే దారిలో అతను ప్రయాణిస్తున్న పడవ మునిగిపోతుందనమాట. మునిగిపోయే పరిస్థితొస్తుంది. అప్పుడు అతను తను చేసిన తప్పుని గ్రహించుకుని ప్రసాదం పంచిపెట్టకుండా తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చి ఆ ప్రసాదాన్ని గుళ్ళో అందరికీ పంచిపెట్టించి వెళ్తాడు. ఇంకో కథేంటంటే, ఆ ఊర్లో శివయ్య అనే ఒక పరదేశీ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. అతనికి ఒకసారి పొంగు చూపుతుందనమాట. అంటే అమ్మవారు అతనికి వస్తుంది. అంచేత అతనికి తగ్గకపోతే ఇబ్బంది పడుతూ ఉంటే అతను 12 చెరక్కిలాడ వలసము తయారు చేయించి గుళ్ళో నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ పంచిపెడతానని మొక్కుకుంటే ఒక వారానికల్లా అతనికి స్వస్థత చేకూరుతుంది. ఆ విధంగా అతను ఆ గుళ్ళో ప్రసాదాన్ని చేయించి భక్తులందరికీ కూడా పంచిపెట్టిస్తాడు. అట్లాగే ఇంకోసారి ఏం జరుగుతుందంటే, ఒక బ్రాహ్మణ స్త్రీకి భర్త ఉంటాడు. ఆవిడకి ఈ అమ్మవారు మొంగు చూపుతుందనమాట. దానికి తగ్గకపోతుంటే ఆవిడ మొక్కుకుంటది. తన మెడలో ఉన్న కాసుల పేరుని అమ్మవారికి కానుకగా సమర్పించుకుంటా అని మొక్కుకుంటుంది. అట్లాగా అతనికి తీక్షణమైన జబ్బు వెంటనే తగ్గిపోయి వారం, 10 రోజుల్లో మామూలు స్థితికొస్తాడు. తీరా మొక్కు తీర్చుకుంటాకి గుడికెళ్ళిన ఆ స్త్రీకి అమ్మవారికి నిండా అలంకరించిన నగలు అయన్నీ చూసి, "అమ్మవారికి ఇన్ని నగలున్నాయి. ఇంకా నా నగే కావాల్సొచ్చిందా? నేను
ఈ కాసుల పేరుని అమ్మవారికివ్వను. ఇందులో ఒక్క కాసు తీసి అమ్మవారి గుమ్మం మీద పెడతాను అని జెప్పి గుమ్మం మీద పెడుతుంది. ఆ కాసుల పేరులో 18 కాసులుంటాయి. బంగారపు కాసులు. ఒక కాసు తీసి పెడుద్ది. అది చూసిన ఆమె భర్తకి ఎక్కడ లేని కోపమొస్తుంది. ఎందుకంటే అతనిలో అమ్మవారు ఆవహించేస్తది. అప్పుడతను గంభీరమైన ఒక కంఠంతో గట్టిగా మాట్లాడుతూ, "నువ్వు చేసింది తప్పు. అంచేత నీ మెడలో ఉన్న మొత్తం కాసుల పేరు తీసి అక్కడ పెట్టు" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అరిసేటప్పటికి భార్య భయపడిపోద్ది. భయపడిపోతే వెంటనే అతను ఏం చేస్తాడంటే, ఆ కాసుల పేరుని ఆ మెడలోంచి తీసి అమ్మవారి గుమ్మం మీద పెడతాడు. పెట్టిన తర్వాత ఇతనిలో ఆవహించిన అమ్మవారు ఒక్కసారి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇతను మామూలు మనిషి అయిపోతాడు. అతని భార్య కూడా తప్పు తెలుసుకొని అమ్మవారిని క్షమార్పణ వేడుకొని ఆ కాసుల పేరుని అమ్మవారికి సమర్పిస్తుంది. ఈనాటికి కూడా ఆ వస్తువులు ఆ గుళ్ళో అమ్మవారి దగ్గర అలాగే ఉన్నాయి. అవి వాళ్ళ రికార్డుల్లో అన్నిట్లో కూడా నమోదై చేయబడ్డున్నాయన్నమాట. ఇది కిలిరూర్ కరిన్మెలి భగవతి అంటే పార్వతీదేవి యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం.